ఎమ్మెల్సీ వైఎస్ఆర్సీపీ నెల్లూరు నగర ఇన్ఛార్జ్ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా వైఎస్ఆర్సీపీ యువజన విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి చీదెళ్ల కిషన్ ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్పొరేటర్ వేలూరు మహేష్ ముఖ్య అతిథిగా హాజరై నెల్లూరు రాయట్స్ వీధిలోని శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు చేశారు. 216 టెంకాయలు కొట్టారు. ప్రజా సేవకులు, నిరంతర శ్రామికులు, నెల్లూరు వైఎస్ఆర్సీపీ పార్టీని ముందుండి నడిపిస్తున్న తమ ప్రియతమ నేత చంద్రశేఖర్ రెడ్డి భవిష్యత్తులో మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని, ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు నగర ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా నేడు నెల్లూరు నగరం మొత్తం పండగ వాతావరణం నెలకొంది. ప్రతి డివిజన్లో ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుడు దాన్ని ఒక పండగలాగా సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నారు. అదేవిధంగా ఉదయాన కేక్ కటింగ్, ఉదయాన గుళ్ళల్లో ప్రార్థనలు, అలాగే మసీదుల్లో ప్రార్థనలు, మొత్తం చర్చిల్లో అన్ని పూజలు అయిపోయినాక ఈరోజు కేక్ కటింగ్స్, అన్ని సెలబ్రేషన్స్ ప్రతి వార్డులో ప్రతి ఏరియాలో జరుపుకుంటా ఉన్నాము. ఈరోజు అందులో భాగంగా ఈరోజు గాంధీ బొమ్మ సెంటర్లో ఈరోజు వంశీ, శ్రీకాంత్ యువజన విభాగ నాయకుల ఆధ్వర్యంలో మేమంతా ఇక్కడ కేక్ కటింగ్ చేసుకొని, అలాగే 450 మందికి చికెన్ బిర్యానీ అన్నదాన కార్యక్రమము చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని నెలల క్రితం చంద్రశేఖర్ రెడ్డి గారిని ఇన్ఛార్జిగా ప్రకటించడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు నగరంలో పరుగులు తీస్తూ ఉంది. ఎందుకంటే ఆయన మా మీద చూపించే ప్రేమ, అభిమానాలు, ఆప్యాయతలు ఆ విధంగా ఉంటాయి. చంద్రశేఖర్ రెడ్డి గారు మమ్మల్ని అంతా ఒక కుటుంబ సభ్యుల్లాగా భావించి తనలో మమ్మల్ని మమేకం చేసుకున్నందుకు మేమంతా ఈరోజు సంవత్సరంలోనే 175 నియోజకవర్గాల్లో ఎక్కడా లేని అటువంటి యాక్టివ్ ఈరోజు నెల్లూరు నగరంలో హుషారు వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్లో ఉంది అంటే కేవలం చంద్రశేఖర్ రెడ్డి గారు అని చెప్పని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. అలాగే చంద్రశేఖర్ రెడ్డి గారు సౌమ్యుడు. ఏదైతే మనం చూస్తున్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే కాదు, టీడీపీ వాళ్ళు కావచ్చు, జనసేన వాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరు నెల్లూరు నగరంలో ప్రజలు ప్రతి ఒక్కరు ఎమ్మెల్యేగా గెలవాలి, ఆ సౌమ్యుడు రావాలి, మన అందరికీ అందుబాటులో ఉండాలి, మన కష్టాలను తీర్చాలి అని చెప్పని ప్రతి ఒక్కరు కోరుకుంటా ఉన్నారు. ఈరోజు రానున్న రోజుల్లో కూడా రాబోయే ఎన్నికల్లో ఎప్పుడు ఎన్నికలు జరిగినా 2029లో చంద్రశేఖర్ రెడ్డి గారికి మీ అందరి నెల్లూరు నగర ప్రజల ఆశీస్సులు ఇచ్చి ఎమ్మెల్యేగా గెలిపించుకొని మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలి అని చెప్పని మీ అందరి దీవెనలు అందించాలని చెప్పని మేము కోరుకుంటూ జై జగన్. ఈరోజు మన పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి సారు ఎమ్మెల్సీ గారు వారి యొక్క పుట్టినరోజు వేడుకలు నెల్లూరు నగరం అంతా కూడా ఒక పండుగ వాతావరణంలో జరుగుతూ ఉంది. ప్రతి గుళ్ళల్లో ఉదయం నుంచే పూజా కార్యక్రమాలు, అలాగే మసీదుల్లో ప్రార్థనలు, చర్చిలో కూడా ప్రార్థనలు ప్రతి ఒక్క దగ్గర కూడా ఈరోజు ఉదయం నుంచి ప్రారంభమయ్యి, అలాగే మన నెల్లూరు నగరంలో ప్రతి ఒక్క డివిజన్లో కూడా ప్రతి ఒక్క కార్యకర్త, వైఎస్ఆర్సీపీ కార్యకర్త ఈరోజు ఈ పుట్టినరోజు పండుగ వాళ్ళ సొంత పుట్టినరోజులాగా, సార్ పుట్టినరోజుగా ఈరోజు చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ముఖ్యంగా నెల్లూరు నగరంలో చంద్రశేఖర్ రెడ్డి సారు ఒక మంచి వ్యక్తే కాదు, ప్రతి ఒక్కరూ ఎవరైనా కానీ ఏదైనా ఆపద వచ్చినా కానీ, ఒక కార్యకర్తకు కానీ ఎవరికైనా ఏదైనా ఇబ్బంది వచ్చినా కానీ ఒక చిన్న మాట చెప్తే నేను ఉన్నాను అంటూ, నేను సైతం అంటూ ఈరోజు ప్రతి ఒక్క కార్యకర్తని హక్కును చేర్చుకొని ఈరోజు నెల్లూరు నగరాన్ని ఇన్ఛార్జిగా మన చంద్రశేఖర్ సార్కి ఇచ్చిన తర్వాత ఈరోజు నెల్లూరు నగరంలో వైఎస్ఆర్సీపీ అయితే ఎంత బలంగా ఉందో ప్రతి ఒక్కరు కూడా చూస్తూ ఉన్నాం. దానికి ఎక్కడ కూడా తిరుగులేదు. అలాగే ఇదే క్రమంలో రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కరం కూడా మేమందరం కూడా కష్టపడి చంద్రశేఖర్ సార్ని మనం ఎమ్మెల్యేగా చేసుకోవాలా. ఎమ్మెల్యే చేసుకున్న ఖచ్చితంగా ఈసారి నెల్లూరులో మన చంద్రశేఖర్ మంత్రిగా ప్రమాణంగా చేసి అడుగు పెడతారనేది ఖచ్చితంగా చెప్తున్నాం. అంతేకాదు మనం అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి మనం అందరం కూడా చంద్రశేఖర్ సార్ తోడుండాలని చెప్పని, అలాగే నెల్లూరు నగర ప్రజలు ఆశీస్సులు ఎప్పుడు కూడా చంద్రశేఖర్ సార్ కూడా ఉండాలని చెప్పని ఇంకోసారి సార్కి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్.
శ్రీరామ్